విశాఖ ఉక్కు పరిరక్షణ విషయంలో టీడీపీ వైసీపీల మధ్య రాజకీయ రచ్చ నడుస్తోంది. ప్రజల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్టు రెండు పార్టీలు చెప్తున్నాయి. అయినప్పటికీ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. సిఐఐ భాగస్వామి సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో అగ్నికాజ్యం పోసినట్లయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ రాజకీయ అంశంగా మారిపోయింది. కేంద్రం మొదలుపెట్టిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం అనేక మలుపులు తీసుకుంటూ ఇప్పటికీ రాజకీయ రచ్చకు కారణమవుతూనే ఉంది. కొంతకాలంగా కార్మికులు ఉద్యమాలు చేస్తూ ఉండడంతో ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ఆచితూచి అడుగులేస్తోంది. తాజాగా వైజాగ్లో సిఐఐ సదస్సు సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఉద్యోగులు జీతాలు తీసుకునేటప్పుడు పనిచేయాలి కదా అన్నారు సీఎం. తెల్ల ఏనుగులా ఊరికే ఇంట్లో పెట్టుకుంటామా? ఉద్యోగులు వారు తీసుకుంటున్న వేతనాలకు న్యాయం చేయటం లేదని, ప్లాంటును కాపాడుకోవాల్సిన బాధ్యత వారిదేనంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంతో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? పని చేయాలి, పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తామండి? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా, ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. వెంటనే చంద్రబాబుపై విమర్శలు మొదలుపెట్టింది వైసీపీ. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజ్ చేసేందుకు చంద్రబాబు ఎదురుచూస్తున్నారని ఆరోపించింది. సీఎం మాటలను వైసీపీ వక్రీకరిస్తోందంటూ టీడీపీ క్లారిటీ ఇచ్చినా వివాదం చల్లారకపోవడంతో నేరుగా ప్రభుత్వమే స్పందించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతమవుతుందని వివరణ ఇచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చాక వైజాగ్ స్టీల్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 15,000 కోట్ల సాయం అందించినట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఓవరాల్ కెపాసిటీ యూటిలైజేషన్ సైతం ఈ 17 నెలల్లో 48 నుంచి 79% పెంచినట్లుగా చెప్పుకొచ్చింది. అయినా వైసీపీ నుంచి విమర్శలు ఆగడం లేదు. విశాఖ ఉక్కుకు వెన్నుపోటు పొడిచి మరోసారి ఆంధ్రుల ద్రోహిగా సీఎం చంద్రబాబు మారారని ఫైర్ అయ్యారు వైసీపీ నేతలు. వైట్ ఎలిఫెంట్ వ్యాఖ్యల వెనుక ప్రైవేటీకరణకు అనుకూలమని చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు పనిచేయకుండా తింటూ కూర్చున్నారని, వారి వల్లనే ప్లాంట్కు నష్టం జరిగిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రైవేటీకరణ ఆలోచన చేస్తున్న కేంద్రానికి ఆయుధం అందేలా ఉన్నాయని ఫైర్ అవుతున్నారు. వైఎస్ జగన్ వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా 5 ఏళ్ల పాటు ఆగిందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగన్ వ్యతిరేకమని వైసీపీ నేతలు చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ను కాపాడే మార్గాలు సూచిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి జగన్ లేఖ కూడా రాశారని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్లోని 32 విభాగాలను ప్రైవేటు పరం చేశారని, సంస్థలో కొత్త ఉద్యోగాల భర్తీ లేదని, ప్లాంట్ కార్మికులకు యాజమాన్యం జీతాలు బకాయిలు పెట్టిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తమ వైఖరి మార్చుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ తీరు మారకపోతే కార్మికులతో కలిసి పోరాటం చేస్తామంటున్నారు.